పెద్దపల్లి జిల్లా మంతిని మండలంలో ఓ అమానీయ ఘటన చోటు చేసుకుంది. బతికున్నప్పుడు విలువ ఇవ్వకున్నా పర్లేదు కానీ చావుకైనా విలువ ఇవ్వాలంటూ ఓ తెలుగు సినిమాలో డైలాగ్. కానీ ఇక్కడ మాత్రం ఓ మహిళ తన భర్తతో ఉన్న గొడవల కారణంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా మృతదేహాన్ని అంత్యక్రియలు చేయకుండా అడ్డుకుంది. బంధువులు ఎంత చెప్పినా వినకుండా 2 రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే మృతదేహం ఉండేలా చేసింది. ఇంత చేసి చివరికి తన కుమారుడితో కనీసం తండ్రికి తలకొరివి కూడా పెట్టనీయకుండా తీసుకువెళ్లిపోయింది. ఇదంతా చేసింది తన భర్త ఆస్తిలో వాటా కోసం కావటం అందరినీ వీస్తుపోయేలా చేసింది. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నాడు. హైదరాబాద్కి చెందిన సంధ్య అనే యువతితో సునీల్కి 2020లో వివాహం జరగ్గా 2021లో ఒక కుమారుడు కూడా జన్మనిచ్చాడు. గత సంవత్సర కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో దంపతులిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీల్ మద్యానికి బానిసైపోయాడు. ఈ క్రమంలోనే తీవ్ర అనారోగ్యానికి గురైన సునీల్ 3 రోజుల క్రితం హైదరాబాద్లోనే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సునీల్ తల్లి, సోదరుడు, వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్కి వెళ్లి ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం మంతిని గోదావరి నది వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే మృతుని భార్య సంధ్య మంతానికి వచ్చి అంత్యక్రియలు కాకుండా అడ్డుకుంది. తనకు ఒక కుమారుడు ఉన్నాడని, తనకి ఆస్తిలో వాటా ఇవ్వాలని సంధ్య డిమాండ్ చేసింది. దహన సంస్కారాలు కాకుండా అడ్డుకోవడంతో స్థానికులు, అధికారులు ఎంత నచ్చజెప్పినా సంధ్య వినలేదు. దీంతో 2 రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే సునీల్ మృతదేహం వారి కుటుంబ సభ్యులు దహన సంస్కారాల కోసం వేచి చూశారు. చివరకు పెద్ద మనుషులు నచ్చజెప్పడంతో అంత్యక్రియలు అయ్యేంత వరకు కూడా ఆగకుండా సంధ్య తన కుమారుడిని తీసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. కుమారుడితో తండ్రికి కనీసం దహన సంస్కారాలు కూడా చేయించకుండా ఆస్తిలో వాటా కోసం 2 రోజుల పాటు మృతదేహానికి అంత్యక్రియలు కాకుండా అడ్డుకుందని సంధ్యపై బంధువులు, స్థానికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మానవత్వం మంట కలిసిపోతుందనేందుకు ఈ ఘటనే నిదర్శనమని తెలిపారు. బంధాలు, బంధుత్వాల కంటే డబ్బులకే విలువ ఎక్కువైపోయిందంటూ వాపోతున్నారు.